ఆరాధన చేరుచున్నటువంటి సహోదరి సోదరులకు పిల్లలకు ప్రభుత్వం తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం. రేపటి దినమును గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినమును గురించి అతిశయపడకుము. అతిశయపడకూడదు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు. దేని గురించి అతిశయపడకూడదంటే రేపటి దినముల గురించి. కారణం ఏంటంటే ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు. ఏ సమయానికి ఏం జరుగుతుందో, ఏ దినమున ఏది నీకు సంభవిస్తుందో నీకు తెలియదు. కాబట్టి రేపటి దినాన్ని గురించి నీవు అతిశయపడబాకు, అతిశయం చెందొద్దు. అతిశయం చెందొద్దు అని ఇక్కడ తెలిపినటువంటి పరిశుద్ధాత్ముడే గ్రంథంలో కొన్ని సందర్భాలను బట్టి దేన్ని బట్టి నీవు అతిశయించాలో కూడా స్పష్టంగా తెలియజేయబడింది. వేటి విషయంలో అతిశయించాలో, వేటి విషయంలో అతిశయించకూడదో గ్రంథంలో స్పష్టంగా ఉంది. దేవుడు దేన్ని మనకు తెలియజేశాడో దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఏ విషయంలో మనం అతిశయం చెందాలో, ఏ విషయంలో మనము అతిశయం చెందకూడదో గమనించి దాని ప్రకారంగా మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. గ్రంథంలోంచి పరిశీలన చేస్తే ఎక్కువగా మనం అతిశయపడేది ఈ దేహంలో మానవ పరిస్థితులను బట్టి ఆస్తిని గురించి అతిశయపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ధనము సమకూడినప్పుడు దాన్ని బట్టి అతిశయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ధనాన్ని ఇచ్చేది దేవుడు అనే విషయాన్ని మర్చిపోయి ఈ ఆస్తి నేనే సంపాదించుకున్నాను, నా కష్టార్జితము, దీంతో నేను ఏదైనా చేయొచ్చు అనే విషయంలో అతిశయపడుతూ ఇది నాది అనే అతిశయాన్ని చూపిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. మన గ్రంథంలో మనకు తెలిసినట్టుగా అతను ఏం చెప్తున్నాడంటే తన ప్రాణంతో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 18వ వచనంలో ఈ యొక్క విషయాలు మనకు కనబడతాయి. 18వ వచనం నుండి అతను చెప్తున్నాడు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు దేని విషయంలో ఈ ధనవంతుడు తన ప్రాణంతో చెప్తున్నాడో, దేవుడైతే ఇతన్ని వెర్రివాడా అన్నాడు. వెర్రివాడాన్ని, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పినావు. దేవుడిచ్చిన దాని విషయంలో నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి, అంతేగాని అతిశయించకూడదు. దేవుడు నీకు ఏది ఇచ్చినా దాని విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనకు కృతజ్ఞుడిగా జీవించాల్సిన అవసరం ఉంది. కానీ దేవుణ్ణి మర్చిపోయి ప్రాణంతో మాట్లాడావంటే దేవుడు అంటాడు వెర్రివాడా అంటాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరో ఉన్నారో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఆలాగునే ఇండునని చెప్పాను. దేవుని వలన ధనవంతుడు కాక. ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే నీకేది ఇచ్చినా అది దేవుని ద్వారా వచ్చిందనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని వలన ధనవంతుడు కాక. నీకెంత ధనధాన్యం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా అవి దేవుడిచ్చినాయి. అది దేవుని మహిమ కొరకు వాడబడే విధంగా దేవుడు నీకు ఇచ్చున్నాడు. దాంట్లో
నువ్వు అతిశయించకూడదు. నువ్వు అతిశయిస్తే ఏమవుతుందంటే తన కోసమే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండును. అలాగనే ఉన్నట్టే రాత్రికి తన ప్రాణము వెళ్ళిపోతుంది. జీవాన్ని దాటుకుంటాడు. అందువల్ల ఆస్తిని గురించి అతిశయించకూడదని గ్రంథము హెచ్చరిక చేస్తా ఉంది. అందుకోసమే గ్రంథం హెచ్చరిస్తున్న మరొక మాట, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనదని తెలియజేస్తా ఉన్నాం. సంతృష్టి సహితమైన గొప్ప దైవభక్తి. సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే ఈ లోకంలోకి ఏమి తీసుకురాలేదు, ఈ లోకంలోంచి మనం ఏమి తీసుకొని పోము. తిమోతి రాసినట్టు మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూస్తే, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అన్న వస్త్రములు గలవారమై ఉండి దానితో తృప్తి పొంది ఉందుము. సంతృష్టి సహితమైన దైవభక్తి. ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకుని పోము కూడా. తినడానికి తిండి అన్న వస్త్రములు కలిగి ఉంటే చాలు. అన్న వస్త్రములు కలిగి వాటితో తృప్తి పొందాల్సిన అవసరం ఉంది. సంతృష్టి సహితమైన దైవభక్తి. దేవుడు ఏమిచ్చాడో దాని విషయంలో తృప్తి కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఆస్తి యందు అతిశయించామంటే రేపేం జరుగుతుందో, ఏమి సంభవించునో అది నీకు తెలియదని గ్రంథం హెచ్చరిక చేస్తా ఉంది. రేపేం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనము దేని యందు అతిశయించాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గ్రంథం అయితే సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండాలని ఆలోచన చేస్తాం. ఏమి లేకపోతే ఏం జరుగుతుందంటే, సంతృష్టి సహితమైన దైవభక్తి కాకుండా దాన్ని దాటుకొని అతిశయపడే విధంగా ఆస్తిని సంపాదించాలని పరుగులెడితే జరిగే విషయాలు కూడా కింద తెలుపబడ్డాయి. 9వ వచనం నుండి, ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములను నాశనమును ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని. ఎప్పుడైతే నీ అతిశయ కారణమైనటువంటి దాని గురించి నువ్వు ఏం చేస్తావంటే, కొంతతో తృప్తి పడవు. కొంత ఆస్తిని సంపాదించాను, ఇంతటితో చాలని మనసు ఉండదు. ఎందుకంటే దాని విషయంలో అతిశయిస్తున్నావు కాబట్టి ఇంకా 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 సంపాదించాలని పరుగులెడతా ఉంటావు. పరుగులెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే విశ్వాసం నుండి తొలగిపోతావు. ఆస్తి పెరుగుతా ఉంటే విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితి ఏర్పడతాం. అందువల్ల సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం దేని యందు అతిశయపడాలో, దేని యందు అతిశయపడకూడదో గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తున్నాము. నీ ఆస్తిని గురించి అతిశయపడద్దు. ఎందుకంటే దాని విషయంలో అతిశయపడ్డామంటే విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, యోబుని మనము పరిశీలన చేస్తే దేవుని విషయంలో ఎంతో భక్తిపరుడైనటువంటి యోబు తన జీవితంలో జరిగినటువంటి ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో అతను ఏ విధంగా స్పందిస్తున్నాడో ఆలోచన చేస్తే, చివరికి తన భార్య కూడా తనను, స్నేహితులు అందరూ తనని దూషిస్తా ఉన్నా గాని తను మాట్లాడుతున్న మాట అయితే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామముకే స్తోత్రం. ఎప్పుడైతే నీకు ఇవ్వబడినటువంటి ఆస్తి ఇది నాది కాదు, ఇది దేవుడిది, దేవుని కొరకు, దేవుని మహిమపరిచేదాని కోసం దీన్ని నేను ఉపయోగిస్తాను, ఈ ఆస్తి నాకు అతిశయం కాదు, దీనిలో నేను అతిశయించును, నాకు ఇవ్వబడినటువంటి ఈ ఆస్తి అంతా దేవుని మహిమ కొరకు, దేవుని పని కొరకు వాడతాను అనే విధంగా ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అప్పుడు సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, ఇక్కడ నుంచి ఏమి తీసుకుపోము. మనము పెంచుకుంటా పోయినా కానీ దాన్ని వెళ్ళేటప్పుడు తీసుకునేది ఏం లేదు. నీ యొక్క సత్క్రియలు మాత్రమే నీ వెంట వస్తూ ఉంటాయి.
నువ్వు ఏ సత్క్రియలు అయితే జరిగిస్తావో దేవుని పక్షంగా నువ్వు జరిగించే సత్క్రియలే నీ వెంట వస్తూ ఉంటాయి. దాని కొరకు నువ్వు చేయాల్సింది ఏంటంటే సత్క్రియల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఆస్తిని బట్టి అతిశయించకూడదని గ్రంథము హెచ్చరిక చేస్తా ఉంది. మనమైతే దేన్ని బట్టి అతిశయించాలి? కీర్తన గ్రంథంలో 20వ అధ్యాయము 7వ వచనంలో, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాలని అక్కడ తెలియజేయబడింది. 20వ అధ్యాయము 7వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆ దినాల్లో వారి యొక్క ఆస్తిని, గుర్రాలు, రథాలు, వారికి ఉన్నటువంటి మందలను బట్టి వాళ్ళు ఎంత ఆస్తిపరులో తెలియజేసే దినాలవి. కొందరు వాళ్ళకున్నటువంటి గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము. నీకున్నటువంటి ఆస్తిని బట్టి అతిశయించొద్దు, యెహోవా నామమును బట్టి అతిశయించాలని గ్రంథము హెచ్చరిక చేస్తుంది. రెండో విషయం, దేని యందు అతిశయించకూడదో గ్రంథంలోంచి పరిశీలన చేస్తే శరీరాన్ని బట్టి అతిశయించకూడదు. శరీరాన్ని బట్టి అంటే మనకున్నటువంటి భౌతికమైనటువంటి స్థితిగతులను బట్టి మనము అతిశయించకూడదని గ్రంథం హెచ్చరిక చేస్తాం. మనకున్నటువంటి భౌతిక స్థితి ఒక్కోసారి మనము అతిశయించడానికి కారణమవుతా ఉంటుంది. అంటే సోషల్ స్టేటస్ మనల్ని ఏం చేస్తుంటదంటే, మనకున్నటువంటి అధికారం అవచ్చు, లేకపోతే మనకున్నటువంటి సోషల్ స్టేటస్ మనల్ని ఏం చేస్తుందంటే అతిశయపడేలాగా చేస్తూ ఉంటుంది. ఒక రాజు ఈ విధంగా అతిశయపడి దేవుని చేత మొత్తపడి పురుగులు పట్టి చనిపోయినట్టుగా గ్రంథంలో రాయబడింది. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత లేనటువంటి ఆ రాజు ప్రభు దగ్గర నుంచి ఒక దూత వచ్చి అతన్ని మొత్తిందంట. గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్య గ్రంథము 12వ అధ్యాయము. ఎప్పుడైతే దేవుని ఇవ్వాల్సినటువంటి ఘనతను మనం ఇవ్వకుండా అతిశయపడతామో ఈ విధంగా మొత్తపడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలని గ్రంథంలో మనకు తెలియజేయబడింది. అపోస్తలుల కార్య గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం నుండి, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా, ఈయన రాజు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయబడిన దినము, స్పెషల్ అకేషన్, దాంట్లో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకుని, ఆయన యొక్క సోషల్ స్టేటస్ అక్కడ క్లియర్ గా కనబడుతూ ఉంది. రాజవస్త్రం ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. ఒక్కసారి దేవుని స్థానానికి ఆయన్ని రాజును హెచ్చించారు జనులు చేస్తే చేయొచ్చు, కానీ ఈయన ఏ విధంగా ఆలోచన చేయాలి? ఏ ఘనత అయినా ఇది దేవునికే చెందాలి, కానీ దైవ స్వరం లాగా నా స్వరం ఉందంటే దాన్ని వెంటనే అతను అక్కడ ఖండించి ఉండాల్సింది. దాన్ని చేయలేదు. దేవుని ఘనతను, దేవుని స్థానానికి తను హెచ్చించుకున్నాడు, అతిశయపడ్డాడు. వాళ్ళంటే అనొచ్చు, వాళ్ళకి నచ్చి ఉండొచ్చు, చాలా బాగా ఉపన్యాసం చేసి ఉండొచ్చు. దాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా అన్నారంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అటువంటి పరిస్థితుల్లో కేకలు వేసినప్పుడు ఆయన వారించి ఉండాల. కాదు, నేను మానవ మాత్రుడిని అనే విధంగా తను ఆలోచన చేసి ఉండాలి. కానీ అతిశయపడ్డాడు. అతిశయపడిన తర్వాత జరిగిన పరిస్థితి చూస్తే అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తును గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఎటువంటి ఘోరమైనటువంటి చావు! శరీరాన్ని బట్టి, శరీరాన్ని ఆస్వాదం చేసుకుని తనకున్నటువంటి అధికారము, తనకున్నటువంటి సోషల్ స్టేటస్ బట్టి ఎప్పుడైతే అతిశయపడతారో, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వకుండా, దేవుని చెందాల్సిన మహిమను ఇవ్వకుండా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి జరిగినప్పుడు దేవుని చేత మొత్తపడే పరిస్థితి. అందువల్ల అతిశయపడకూడదు, దేహాన్ని బట్టి అతిశయపడకూడదని గ్రంథము హెచ్చరిక చేస్తా ఉంది. పౌలు గారు కూడా ఒకసారి తన యొక్క పరిస్థితులను బట్టి చెప్తూ
తనకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులన్నింటినీ తను ఎలా ఇచ్చాడంటే పెంటతో సమానంగా ఇచ్చానంటాడు. అతని యొక్క పరిస్థితులు చూస్తే అతను ఎంతో ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో తను జన్మించాడు. తన జన్మ కానివ్వండి, తన పెరగడం కానివ్వండి, తన విద్యాభ్యాసం కానివ్వండి, తను ఉన్నటువంటి నిష్ట కానివ్వండి, అందరిలో ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా తను ఏమనుకుంటా ఉన్నాడంటే ఈ భౌతికంగా ఇవన్నీ కూడా నాకు వేస్ట్, ఇవన్నీ నాకు పనికిరావు, దీని మీద నేను అతిశయపడను అంటాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 3వ వచనం చదువు. ఎందుకనగా శరీరం ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించువారము కావాలనంటే నేను శరీరం ఆస్పదం చేసుకునవచ్చును, మరి ఎవడైనా శరీరం ఆస్పదం చేసుకున్నదలసిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును. కారణం ఏంటంటే 8వ దినమున సున్నతి పొందితిని. యూదుల్లో ఉన్నటువంటి ఆచారం ప్రకారము 8వ దినమున సున్నతి పొందాడు. అది ఒక తన ప్రివిలేజ్. దాని తర్వాత ఇశ్రాయేలు వంశపువాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయం పరిచయుడినై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడినై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనింజుడునై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఇవన్నీ కూడా పనికిరావు అనుకున్నాడు. ఈ భౌతికంగా చూస్తే ఇవి ఎంతో ఉన్నతమైనవి, ఈ ప్రివిలేజ్ గా ఫీల్ అయ్యే విషయాలు. శరీర సంబంధంగా తను పుట్టినటువంటి గోత్రము జన్మను బట్టి ఎంతో ప్రివిలేజ్ గా తీసుకునే విషయాలన్నింటి ఆయన నష్టంగా ఎంచుకున్నాడంటే అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇవన్నీ ఎందుకు నష్టంగా ఎంచుకున్నానంటే క్రీస్తు యేసు విషయమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, అంతకంటే శ్రేష్టమైంది నాకు ఇంకోటి లేదు అనే విధంగా ఆయన ఆలోచన చేస్తూ సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడట. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నానీతిని గాక, అంటే ఇంతవరకు తను ఫాలో అవుతున్నటువంటి నిష్ఠగా తను ఆచరిస్తున్నటువంటి ధర్మశాస్త్రం వలనటువంటి నీతి కాక, ఎందుకంటే ధర్మశాస్త్రం వలన క్రియలే, దానివల్ల ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరని ఎరిగినటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు చేసినందు విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది. అందుకోసము క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నానీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వల్ల నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి గలవాడినై ఆయన యందు అగపుడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమంలో పాలువాడడం ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. తన ప్రివిలేజెస్ అన్నింటినీ పక్కన పెట్టేశాడు. ఏ విధంగానైనా కానీ క్రీస్తు యేసు యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. క్రీస్తు ప్రభువారు శ్రమల్లో నేను పాలు పొందాలి. క్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయినట్టు నేను పునరుద్ధరణ కావాలి. ఆయన టార్గెట్ అంతా వేరుగా ఉంది. అతిశయించడానికి ఏమీ లేదు. నాకు ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు యేసు యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడమే. దానిలో అతిశయపడతాడు. పునరుద్ధానాన్ని పొందడమే. ఏ విధము చేత నేను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన ఆశపడేది అది. దాని విషయంలో అతిశయపడతాడు. కానీ ఈ భూ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి ఏ స్థితిలో కూడా అతిశయపడ్డాడు. లోకంలో పరిస్థితులు అయితే మనుషుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు సిగ్గుపడవలసిన వాటిల్లో అతిశయపడుతున్నారని గ్రంథం చెప్తా ఉంది. వాస్తవంగా వారి యొక్క స్థితిని బట్టి సిగ్గుపడాలి, వాళ్ళు సిగ్గుపడకుండా అతిశయపడుతున్నారని గ్రంథము హెచ్చరిక చేస్తాం. ఇదే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయము 19వ వచనంలో 17వ వచనం చూసి చదువుతాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరైన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడి, నడుచుకుని వారిని గురిపెట్టి చూడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్న వారి గురించి ఆయన చెప్తున్న మాట, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు.
వీరిని గురించి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులేంది అతిశయపడుచున్నారు, భూ సంబంధం వాటి ఎందే మనసుంచున్నారు. వారు పడాల్సిన విషయాల్లో అతిశయపడతా ఉన్నారు. వారెవరంటే క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేవారు. అందువల్ల దేనిలో అతిశయపడాలో, దేనిలో అతిశయపడకూడదో గ్రంథం నుంచి మనం పరిశీలన చేస్తే భౌతిక సంబంధమైనటువంటి భూ సంబంధమైన వాటి గురించి ఈ శరీరాన్ని బట్టి అతిశయించకూడదని గ్రంథము హెచ్చరిక చేస్తా ఉంది. మూడో విషయం ఆలోచన చేస్తే జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. ఈ జ్ఞానం దేవుడిచ్చిందే. దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ జ్ఞానం ఉందని జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించావంటే దేవునికి దూరస్థులు అయిపోతా ఉంటావు. అందుకోసం పౌలు గారు తెలియజేస్తూ ఆయన చెప్పిన మాట, నేను మీ ఎద్దుకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మం మీకు ప్రకటించలేదని ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. వాక్చాతుర్యం అంటే కొందరు మంచిగా మాట్లాడతారు. మంచిగా మాట్లాడటం అంటే వాక్చాతుర్యంతో మాట్లాడతారు. ఈ వాక్చాతుర్యం అంటే వారు అసత్యాన్ని కూడా సత్యంలాగా మెప్పించగలరు. వారికి ఉన్నటువంటి వాగ్దాటిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ పాండిత్యాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటారంటే అసత్యాన్ని కూడా సత్యంలాగా చెప్పగలరు. మనం చూస్తూ ఉంటాం టీవీల్లో, ఎక్కడైనా మీటింగ్స్ లో, ప్రసంగాల్లో మాట్లాడుతూ ఉంటే అసలు వాళ్ళు నాన్ స్టాప్ గా మాట్లాడతారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత ఫ్లో ఎలా వస్తుంది, ఈ విధంగా ఎలా మాట్లాడతారు. అది వాక్చాతుర్యమే. మంచిగా మాట్లాడటం వేరు, వాక్చాతుర్యం వేరు. వాక్చాతుర్యం ఏం చేస్తూ ఉంటుందంటే అసత్యాన్ని కూడా సత్యంగా చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మోసపోయే పరిస్థితులు ఉంటాయి. ఇంకొక విషయాన్ని చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, సహోదరులారా, నేను వెతకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మం మీకు ప్రకటించు వచ్చిన వాడును కాను. జ్ఞానాతిశయం అంటే నాకే తెలుసంత, నేనంతా నేర్చుకున్నాను, నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనే విధంగా జ్ఞానాతిశయం, జ్ఞానం చేత అతిశయించడం. జ్ఞానం ఉందని అతిశయించకూడదనే విషయం తెలియజేస్తూ పౌలు గారు చెప్తున్నాడు. వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని నేను దేవుని మర్మం మీకు ప్రకటించు వచ్చిన వాడు కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేర్పుందని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయంతోనూ ఎంతో వణుకుతోనూ మీ ఎద్దరుంటిని. జ్ఞానాతిశయం కాదంట, వాక్చాతుర్యం కాదంట. మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్తున్నాడు, మనుషుల జ్ఞానం కాదంట. దేవుని జ్ఞానం విషయంలోనే ఆయన ఆలోచన చేస్తున్నాడు. కింద వచనంలో 4వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకున్న వలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, జ్ఞానాతిశయం చేత ఏది చేయకూడదు. దేవుని మర్మాన్ని మీ మధ్య నేను ప్రకటించలేదు. మరి ముఖ్యంగా మనుషుల జ్ఞానాన్ని బట్టి నేను మీ మధ్య నేను ప్రకటించలేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఏం తెలుపబడిందో దాన్ని మాత్రమే ప్రకటించాను. అందువల్ల ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు జ్ఞానాన్ని బట్టి అతిశయించారంటే దేవునికి దూరస్తులైపోతా ఉంటారు. జ్ఞానం దేవుని ద్వారా ఇవ్వబడింది. దాన్ని బట్టి మనము ఆయన యందు కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని తెలియజేస్తూ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనంలో ఆయన తెలియజేస్తున్న మాట, అంధకారం నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే
తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దేవుని యొక్క జ్ఞానం ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చిందంటే, దేవుడే ఆయన ఆలోచన చేసి క్రీస్తు యేసు ద్వారా అపోస్తలులైనటువంటి వీరికి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించిన కనుక మేము మమ్మను గురించి ప్రకటించుకున్నట్లేదు. అంటే మేము జ్ఞానవంతులం అనే విషయాన్ని ప్రకటించుకోలేదు, కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువనియు మమ్మను గురించి యేసు నిమిత్తం మేము పరిచారకులు మాత్రమే ప్రకటించుకుంటున్నారంట. మేము పరిచారకులము, క్రీస్తు యేసుకు పరిచారకులు. మేము జ్ఞానులం కాదు. ఈ జ్ఞానము దేవుని ద్వారా, క్రీస్తు యేసు ద్వారా దేవుని యొక్క జ్ఞానం మాకు తెలియపరచబడింది. దాన్ని మీకు తెలియజేస్తున్నాము. కేవలం మేము క్రీస్తు యేసుకు దాసులు, క్రీస్తు యేసు యొక్క పరిచారకులు మాత్రమే. జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వీళ్ళు అతిశయించకుండా మాట్లాడుతున్నట్టు మాట. గ్రంథం ఇంకో మాట తెలియజేస్తా ఉంది. ఒకవేళ ఎంత జ్ఞాని అని ఆలోచన చేసినా, ఈ విశ్వంలో ఈ భూమిని దాటుకుని పోయి ఎన్నో రకాల పరీక్షలు చేసే ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా, లేకపోతే ఈ ప్రపంచం మీదకి వస్తున్నటువంటి రోగాలను కనిపెట్టి వాటికి మందులు కనిపెట్టే ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా, తనకున్నటువంటి జ్ఞానం ఏదైనా కానీ, గ్రంథం చెప్తున్నమాట, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అని గ్రంథం తెలియజేస్తా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఎవడును తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమంతా తాను జ్ఞానిని అనుకునే ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. అతను ఎంత పెద్ద జ్ఞానవంతుడైనా వెర్రివాడే దేవుని దృష్టిలో. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు నాకు తెలియను అని వ్రాయబడింది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను, అపోల్లైనను, కేఫాయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుత మందున్నవైనను, రాబోనువైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఈ జ్ఞానం ఎవరిదంటే దేవునిది. దేవుని జ్ఞానము క్రీస్తు యేసు ద్వారా ఆయన శిష్యులకు అనుగ్రహించబడింది. వారి ద్వారా మనకి ఇవ్వబడింది. అందువల్ల ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము. జ్ఞానాన్ని బట్టి ఎవరు అతిశయించకూడదని గ్రంథం తెలియజేస్తా ఉంది. జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే మనం దేవునికి దూరం అయిపోతా ఉంటాము. 4వ విషయము, ఆత్మ సంబంధమైన ఆధిక్యతలు లేకపోతే మత సంబంధమైన ఆధిక్యతలు, దాని యందు అతిశయించకూడదు. ఆత్మ సంబంధమైన అనేదానికంటే మత సంబంధమైన అండమే కరెక్ట్. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధం లేకపోతే దేవుని పని విషయంలో ఏదైనా ఒక పని సంఘం చేత ఏర్పాటు చేయబడి ఉంటే దాని విషయంలో నువ్వు అతిశయపడడానికి వీల్లేదు. సంఘం ఏర్పాటు చేసి నీకు ఒక బాధ్యత ఇచ్చింది, దాని బాధ్యతగానే ఫీల్ అవ్వాలి, కానీ దాంట్లో అతిశయించకూడదని గ్రంథం తెలియజేస్తా ఉంది. దాని ద్వారా వచ్చే ఏ ఆధిక్యత అయినా అవ్వచ్చు, దాన్ని బట్టి అతిశయించకూడదు. నీకు పేరే రావచ్చు, దాన్ని బట్టి అతిశయించకూడదు. నలుగురిలో నువ్వు బాగా తెలియబడి ఉండొచ్చు, దాన్ని బట్టి అతిశయించకూడదు. కారణం ఏంటంటే నీకు రక్షణ కలుగజేసింది దేవుని కృప చేత నువ్వు రక్షించబడ్డావు. అందువల్ల నువ్వు మొదట ఫస్ట్ స్టెప్పే నువ్వు రక్షణలోకి రావడానికే నీ యొక్క క్రియలేం కాదు, కృప చేతనే రక్షించబడ్డావు. కాబట్టి దీని తర్వాత నీకు వచ్చే ఏ ఆధిక్యత అయినా కానీ అది దేవునిదే, నీది కాదు. దీని విషయంలో అతిశయపడకూడదని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి,
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నువ్వు క్రీస్తు యేసు యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సువార్త విని దానికి లోబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవునిలో చేర్చబడ్డావంటే, రక్షించబడ్డావంటే అది నీ వలన కలిగింది కాదు, అది దేవుని కృపే, అది దేవుని వరమే. మీరు విశ్వాసం ద్వారా కృపచేతన రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. నేను రక్షించబడ్డాను, వాళ్ళు రక్షించబడలేదు, నువ్వు అతిశయపడాల్సిన అవసరం లే. వాళ్ళకంటే నువ్వేదో గొప్ప కాదు, అతిశయపడాల్సిన అవసరం లేదు. దేవుడు కృప చూపించాడు, నీ మనోనేత్రాలు తెరిచాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. లేకపోతే నువ్వు కూడా లోకంలో గుడ్డితనంతో తిరుగుతా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి గుడ్డితనం అంటే ఇదే బైబిల్ పట్టుకుని ఇదే గ్రంథాన్ని పట్టుకొని తెలియక తిరుగుతూ ఉండేవాడివి. కానీ నీ క్రియలను బట్టి నీ మంచితనాన్ని బట్టి దేవుడు ఇవ్వలేదు, కృప చేతనే ఇచ్చాడు. కాబట్టి ఇది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. కారణం ఏంటంటే ఈ రోజులు కాదు, ఆ రోజుల్లో కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి, ధర్మశాస్త్ర స్త్రీలను బట్టి ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడే పరిస్థితి లేదు. అది పౌలు అవ్వచ్చు, కొర్నేలు అవ్వచ్చు, ఇంకోరు అవ్వచ్చు. వారు ఎంత ధర్మకార్యాలు చేసినా క్రియల వలన, లేదా ధర్మశాస్త్రాన్ని ఆయన అన్యుడు, పౌలు గారైతే యూదుడే, ఇశ్రాయేలీయుడే, కానీ ధర్మశాస్త్ర క్రియలను బట్టి తను నీతిమంతుడిగా తీర్చబడలేదు. అందువల్ల దేని విషయంలో అతిశయించాలంటే దేవుడు ఏదైతే ఆధిక్యతలు మనకి ఇస్తాడో, దేవుడు ఇచ్చినటువంటి దానిలో దాని ఆధిక్యత లేదా దాని ఏదో అతిశయపడే దానికంటే అది బాధ్యతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు రక్షించబడ్డావు, ఈ రక్షణ జాగ్రత్తగా కొనసాగించుకుంటూ వెళ్లే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి, అతిశయపడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా దేవుడు చూసే దాంట్లో అది ఆధిక్యతే, నీకు ప్రయారిటీ ఇచ్చాడు. కానీ నీవైతే ఆలోచన చేయాల్సింది అతిశయించకూడదని గ్రంథం హెచ్చరిక చేస్తా ఉంది. కారణం ఏంటంటే ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఎవరు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డని గ్రంథము హెచ్చరిక చేస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయము 27వ వచనం నుండి చూస్తే, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ, అది కొట్టివేయబడును. అతిశయించడానికి ఛాన్స్ లేదంట, అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయం బట్టి ఇది కొట్టివేయబడును, క్రియా న్యాయం బట్టియా కాదు, విశ్వాస న్యాయం బట్టి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాము. విశ్వాసం ద్వారానే, క్రియల మూలంగా కాదు. ధర్మశాస్త్రం అయితే క్రియలు చేయమన్నది, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అనేక ఆజ్ఞలతో ధర్మశాస్త్రం నింటుంది. కానీ నీవు నేనైతే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడేదానికి క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా మనకు ఆ యొక్క ఏర్పాటు జరుగుతుంది. అది ఉచితంగా ఇవ్వబడింది కాబట్టి దీనిలో అతిశయించకూడదని గ్రంథం తెలియజేస్తా ఉంది. కారణం ఏంటంటే దేవుని పని విషయంలో మనము ఏ విధంగా ఉన్నాము, దేవుడు మనకు బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యతను అప్పచెప్తే ప్రభువులమైనట్టున్నామా, అధికారులమైనట్టున్నామా, లేకపోతే దాసులుగా ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం. యజమాని దగ్గర దాసుడు ఏ విధంగా ఉంటాడో గ్రంథంలో ఒకసారి మనం చూస్తే లూకా సువార్త 17వ అధ్యాయంలో యజమానుడు దాసు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంటుందో ఆలోచన చేస్తే 17వ అధ్యాయము 7వ వచనం చదివితే, దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనం చేయమని వాటితో చెప్పడు. దాసుడు యజమానుడు వచ్చిన తర్వాత దాసుడు వెంటనే నువ్వు పోయి భోజనం చేసిరా, దాని తర్వాత నేను భోజనం చేస్తానని ఆలోచన చేయడు, ఆ విధంగా చెప్పడు. అంతేకాక
నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నేను అన్నపానం పుచ్చుకొని వచ్చినని వారితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వాడిని మెచ్చున. అటువల్లనే మీరును మీకు ఆజ్ఞాపింపబడిన నీవు చేసిన తరువాత మేము నిష్ప్రయోజనములమైన దాసులము, మేము చేయవలసినవి చేస్తున్నామని చెప్పుడనను. దేవుడిచ్చినటువంటి బాధ్యత నువ్వు చేసేటప్పుడు అది కేవలము ఏ విధంగా ఆలోచన చేయాలంటే, మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసిన పని చేస్తున్నాము, దీనికోసము సపరేట్ గా క్రెడిట్ వస్తుందని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దాసులంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో అతిశయపడడానికి ఏం లేదు. నలుగురికి ఎక్కువగా తెలిసిన దానివల్ల దాంట్లో ప్రయోజనం ఏం లేదు. లేకపోతే దాని గురించి అంత ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మత ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. మత ప్రపంచంలో ఆధిక్యతలు లేకపోతే అతిశయపడ్డాలు జరుగుతూ ఉంటాయి. క్రిస్టియన్స్ నందు ఉండేవారికి ఇవి పనికిరావు. అందరూ సమానంగా ఉండాల్సిన పరిస్థితి. దాసులమే, రాజులైన యాజకులము, యాజకత్వం జరిగిస్తూ దాసులుగా ఉండవలసిన వారిని. మేము నిష్ప్రయోజనమైనటువంటి దాసులము, మేము చేయవలసినవే చేస్తున్నామని చెప్పుడాను. అందువల్ల ఏదైనా ఆధిక్యత, ఏదైనా బాధ్యత నీకు ఇవ్వబడి ఉంటే దాని విషయంలో అతిశయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ పని నేను జాగ్రత్తగా చేయాలి, నేను దాసుడుగా చేయాలి, తగ్గింపు కలిగి చేయాలి, నన్ను నేను తగ్గించుకోవాలి అనే విధంగానే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అతిశయపడాల్సిన అవసరం లేదని గ్రంథం హెచ్చరిక చేస్తా ఉంది. ఇంకొక విషయాన్ని గ్రంథం నుంచి పరిశీలన చేస్తే ఏ విషయంలో అతిశయించకూడదంటే, సమయం ఉన్నదని అతిశయించకూడదు. ఎక్కువ మంది ఏమనుకుంటా ఉంటారంటే, సమయం చాలా ఉంది, మాకు చాలా సమయం ఉంది కాబట్టి తర్వాత చూద్దాంలే అని పోస్ట్పోన్మెంట్ చేసుకుంటా ఉంటారు. లేకపోతే చూడొచ్చులేని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సమయం ఉందని నిర్లక్ష్యం చేయకూడదు. గ్రంథం చెప్తున్నమాట, మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరేం చేయాలా, మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీకు తెలియదు ఏ గడియలో మనిషి కుమారుడు వస్తాడో. మనిషి కుమారుడు వచ్చే సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా టైం ఉందిలే, తర్వాత చూసుకుందాంలే. మరి ముఖ్యంగా లోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, దుష్క్రియలు చేయవాడు మనకి శీఘ్రముగా దానికి సంబంధించినటువంటి శిక్ష కలగపోవడాన్ని బట్టి మరి ఎక్కువగా దుష్క్రియలు చేసే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. గ్రంథం కూడా ఆ విషయాన్ని హెచ్చరిక చేసింది. దుష్క్రియలు చేయవాడికి శిక్ష వెంటనే రావట్లేదు. ఇప్పుడు దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, ఈ చేసినా పెద్ద ఇబ్బంది లేదులే, ఇప్పుడు రావట్లేదు కదా, వెంటనే పనిష్మెంట్ లేదు కదా అని మరి ఎక్కువగా దృష్టిలోకి భయం లేకుండా హృదయపూర్వకంగా తప్పులు జరిగిస్తూ ఉంటారంట. దుష్క్రియలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అంటే సమయం ఉంది, ఇబ్బంది లేదు, ప్రస్తుతానికి ప్రాబ్లం ఏం లేదు, ఏం జరిగించినా వెంటనే పనిష్మెంట్ రాదు అనే మనసుతోటే ఉంటా ఉంటారు. కానీ మనిషి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో, 8వ అధ్యాయం 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవడం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారంట. కారణం ఏంటంటే శీఘ్రంగా శిక్ష రావట్లేదు. తగిన శిక్ష శీఘ్రంగా కలుగుపోటు చూచి మనుషులు ఏం చేస్తారంట, భయం విడిచిపోతారంట. భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. అనుకుంటున్నారేమో ఈ సమయము నీది కాదు, ఏ సమయంలో మనిషి కుమారుడు వస్తాడో తెలియదు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. బుద్ధిగల కనికలు, బుద్ధి లేని కనికలక ఉపమానము. బుద్ధిగల కనికలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఏ సమయంలో వచ్చినా కానీ మేము రెడీ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. బుద్ధి లేని కన్నికలు
సిద్ధపాటులో లేరు. అందువల్ల మనిషి కుమారుడు వచ్చినప్పుడు, పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఎవరైతే సిద్ధపడ్డారో వారు మాత్రమే లోనికి ప్రవేశించారు, మిగతా వారికి తలుపు వేయబడ్డది. ఒకవేళ సమయం ఉందని అతిశయపడతా ఉన్నామేమో, అతిశయించకూడదని గ్రంథం తెలియజేస్తుంది. రేపటి దినం ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ఈ జీవము ఏ పాటిదో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది ఈ జీవితం అని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆవిరి ఇటు చూస్తూనే ఉంటాము, ఫ్యూ సెకండ్స్ లో అట గాల్లో కలిసిపోతా ఉంటుంది, మనకు కనబడదు. అందువల్ల మన జీవం అటువంటిది కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. వేటి విషయంలో అతిశయపడద్దు. మీ జీవము ఆవిరి వంటిదని గ్రంథం తెలియజేస్తా ఉంది. నువ్వు అతిశయపడ్డావంటే దేని విషయంలో అతిశయపడాలంటే ఈ జీవాన్ని ఊపిరినిచ్చినటువంటి నా దేవుని బట్టి నేను అతిశయిస్తున్నానని అతిశయపడాలి. ఎందుకంటే నువ్వు చరించి జీవించి బ్రతుకుతున్నావంటే అది దేవుని కృప. నువ్వు రక్షణలోకి వచ్చావంటే అది క్రీస్తు యేసు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి కృప, ఉచితమైనటువంటి కృప. దాని విషయంలో అతిశయపడాలి. అతిశయపడే విషయంలో పౌలు గారు చెప్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన స్థితి పొందుతున్నాము, దాన్ని బట్టి అతిశయపడాలి. క్రీస్తు ప్రభువు లేకపోతే మనకు దేవునితో సమాధాన స్థితి లేదు, దాన్ని బట్టి అతిశయపడాలి. ఇంకేదైనా అతిశయం ఉందంటే క్రీస్తు యేసు కొరకు శ్రమలు అనుభవించే దాంట్లో అతిశయపడాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు కొరకు శ్రమలు అనుభవిస్తారు. పౌలు గారు చెప్పినట్టుగా మనం కూడా శ్రమలు అనుభవించడానికి, శ్రమలు అంటే మనం ఇప్పుడు వచ్చి ఎవరు కొరడాలతో కొట్టే పరిస్థితి ఉండదు. కాకపోతే నీతికి దుర్నీతికి మధ్య జరిగే ఈ పోరాటంలో నీతిపక్షంగా బ్రతకడానికి నువ్వు పడే శ్రమే శ్రమ. నీతిపక్షంగా బ్రతకడానికి నువ్వు నష్టపోయేదాన్ని శ్రమ అంటారు. అటువంటి విషయం గురించి ఆలోచన కలిగి వాటి విషయంలో అతిశయపడాల్సిన అవసరం ఉంది. గ్రంథం ఇంకొక మాట చెప్తా ఉంది, దేవుడు అతిశయపడేదానికి కూడా కొలమానాన్ని ఏర్పాటు చేసినాడంట. ఆయన ఎంత కొలిచి ఇస్తాడో ఆ కొలిచిన దాన్ని బట్టి అతిశయపడాలి. అతిశయపడకూడదని చెప్పట్లేదు, కొంత కొలిచి ఇస్తాడంట. కొలతలో ఉండాలి, అంటే నీ కొలత దాటకూడదని గ్రంథము హెచ్చరిక చేస్తుంది. ప్రతి కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. ఎంత జాగ్రత్త వహిస్తున్నారు అపోస్తలులు ఆలోచన చేస్తే. మేరకు మించి అతిశయించట్లేదంట. క్రైస్తవుడిగా, క్రీస్తు యేసు సంబంధిగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మేరకు మించి మనం అతిశయించకూడదు, లోబడి ఉండి అతిశయించాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిక చేస్తా ఉంది. దేవుడు చేసినటువంటి అనేక మేళ్లు ఉన్నాయి, ఆ మేలును బట్టి నీవు అతిశయించాలి, అంతేగాని అనవసరమైన వాటి గురించి అతిశయించకూడదని గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆస్తిని గురించి అతిశయించకూడదు, శరీరాన్ని బట్టి, భౌతిక సంబంధమైనటువంటి స్థితులను బట్టి, సోషల్ స్టేటస్ బట్టి అతిశయించకూడదు, జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, ఆత్మ సంబంధంగా దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి నువ్వు అతిశయించకూడదు, సమయం ఉందని కదా అని అతిశయించకూడదు. ఏ సమయంలో మనిషి కుమారుడు వస్తాడో తెలియదు కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. దేవుడు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి నాకేం నేను హెల్దీగా ఉన్నాను, నాకేం నేను వెల్దీగా ఉన్నాను, ఈ యొద్దు. నీ జీవం ఏర్పాటుది, ఇంతలో ఉండి అంతలో ఆవిరైపోయే ఆవిరి వంటిది. అందువల్ల మనం అతిశయిస్తే దేవుడిచ్చినటువంటి ఈ రక్షణను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి, క్రీస్తు యేసు యొక్క బలిని బట్టి, క్రీస్తు యేసు దగ్గరకు మనం తీసుకొచ్చే అన్ని జనులని అర్పణ బట్టి పౌలు గారు పత్రికలు రాస్తున్నప్పుడు ఆ స్థానిక సంఘాలతో ఆయన మాట్లాడుతూ చెప్తున్నమాట, మీరే నాకు అతిశయ కారణం. ప్రభు దినమందు ఒకరోజు వీరందరూ ఏ విధంగా వచ్చారంటే పలానా వ్యక్తి ద్వారా వచ్చారు, అదే అతిశయ కారణం.
పీస్ డేస్ లోకి వ్యక్తులు నడిపించడం, దాన్ని బట్టి అతిశయించాలి. దానికి కూడా ఒక కొలమానం ఉంది. దేవుడు ఏదైతే కొలిచి ఇచ్చాడో దానిలోనే లోబడి ఉండి అతిశయించాలి. దాటుకొని అతిశయం పనికిరాదని గ్రంథం హెచ్చరించింది. కాబట్టి దేవుడు ఏ విషయంలో మనల్ని ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో, ఏ విషయంలో మనం అతిశయించాలో దాన్ని బట్టి ఆలోచన చేసి రేపటి దినము ఏమి సంభవిస్తుందో మనకైతే తెలియదు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం చెప్పిన రీతిగా, రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమును ఏమి సంభవించినది నీకు తెలియదు. ఏ విషయమును గురించి అతిశయించకూడదో మనము ఇంతవరకు పరిశీలన చేశాం. కాబట్టి దేన్ని అతిశయించాలో దేనిలో అతిశయించకూడదో ఆలోచన కలిగి ఆత్మ సంబంధంగా దేవుని యొక్క మార్గంలో నడవాలని, వీటన్నిటికీ చివరగా దేవుని పక్షంగా బ్రతికితే మనం పొందబోయే మేలేంటో మనకు తెలుసు, ఆ నిత్య జీవము. నిత్య జీవాన్ని గురించి ఆలోచన కలిగిన వారు దేవుడిచ్చిన కొలత ప్రకారమే వారు జీవిస్తారు. దేవుడిచ్చినటువంటి ప్రమాణాలని బట్టే జీవిస్తారు. దేవుడిచ్చినటువంటి గీసిన గీతల్లోనే ఉంటారు. ఈ దాటుకొని పోరు. ఎవరైతే లోబడి ఉంటారో వారు స్వాస్థ్యాన్ని, పరలోక పౌరస్థితిని పొందుకుంటారు. అటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.